చూడటానికి అందంగా ఉంటుంది, చేయటానికి సులువుగా ఉంటుంది. ఇంకోటి మనసుకి ఎలా ఉంటుంది? అది రుచిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఆ తర్వాత చేసిన తర్వాత ఏమంటుందో తెలుసా? అయ్యో ఉంటుంది. తెలుసా మీకు? నేను ఉట్టిగా చెప్పట్లేదు, మీకు దేవుని వాక్యాన్ని చూపించి మరీ చెప్తాను. ఓకేనా? మొదటిది మనం చూద్దాం, పాపము అందంగా ఉందా లేదా, అందాన్ని చూసి పడిపోయిన వారు ఎవరు అనేది మనం చూద్దాం. మొదటిగా ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచి ఏం చేసింది ఆమె? ఈ విషయం మీకు తెలుసా? దేవుడు ఏమన్నాడు? ఈ తోటలో ఉన్న చెట్లు ఫలములన్నిటిని మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, కానీ ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు మీరు తినకూడదు, తింటే ఒకవేళ మీరు చచ్చిపోతారు అని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. తర్వాత ఆ స్త్రీతో మాట్లాడింది ఎవరు? ఎవరు మాట్లాడారు? ఒక సర్పం మాట్లాడి, ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనా తినకూడదా అని చెప్పి దేవుడు మీకు ఏమైనా చెప్పిండా అని అడిగింది. అవునవును, ఈ తోట చెట్ల ఫలములో మేము దేన్నైనా తినొచ్చు, కానీ ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలములు తినకూడదని, తింటే ఒకవేళ మేము చనిపోతాం అన్న సంగతి దేవుడు మాకు చెప్పాడని చెప్పి ఈ స్త్రీ చెప్పింది. వెంటనే ఆ సర్పం అంటది, మీరు దేవతల వలె ఉంటారు, మీ కనులు తెరవబడతాయి అని చెప్పేసింది. అప్పుడు ఆ స్త్రీ ఆ చెట్టును చూసినప్పుడు ఎలా కనపడుతుందంట? చెట్టు ఎలా ఉందంట? కన్నులకు అందంగా కనపడిందంట, వివేకమునిచ్చేటువంటి రమ్యమైనదిగా ఉండుట చూసిందంట. అలా చూసి కొన్ని ఫలములు తెంపుకొని తిని మరికొన్ని ఫలములు తీసుకెళ్లి ఎవరికి ఇచ్చింది? ఇప్పుడు ఏం జరిగింది? కన్నులకు అందంగా కనపడిందా లేదా? అందంగా కనపడింది. కానీ ఏంటిది? అది అందంగా కనపడింది ఏంటి? పాపమా కాదా? తిన్న తర్వాత ఏమొచ్చింది? వాళ్ళకు మరణం.